పొరుగు దేశం పాకిస్తాన్లో నాలుగోసారి సైనిక కుట్ర జరుగుతోంది. అయితే ఇదేమీ ఓ చీకటి రాత్రిన తుపాకీ మోతల మధ్య జరగడం లేదు. స్పష్టంగా చెప్పాలంటే రాజ్యాంగబద్ధంగా చట్టసభ తోడ్పాటుతో గతానికి పూర్తి భిన్నంగా కొత్త తరహాలో కొనసాగుతోంది. పాకిస్తాన్లో మిగిలిన ఆ కాస్త ప్రజాస్వామ్యాన్ని కూడా మింగేసి సైన్యమే సర్వం సహాధికారిగా అవతరించబోతోంది. ఒకే ఒక్క రాజ్యాంగ సవరణతో అటు సుప్రీంకోర్టు ఔన్నత్యాన్ని కుదించి మరోవైపు ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్కు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ హోదాతో అపరిమిత అధికారాలు కట్టబెట్టే పని అతివేగంగా జరుగుతోంది. షరీఫ్ సోదరుల కుట్రతో పాక్ రాజ్యాంగం పునాదులు కదిలిపోతాయంటూ విపక్షాలు ప్రతిపాదిత 27వ సవరణకు అడ్డు తగిలే ప్రయత్నం శక్తి మేర చేస్తున్నాయి. సెనేట్లో బిల్లు చక్కగా నెగ్గిన తర్వాత మంగళవారం జాతీయ అసెంబ్లీలో దీనిని న్యాయమంత్రి ప్రవేశపెట్టారు. మంగళవారం జరగాల్సిన చర్చ బుధవారానికి వాయిదా పడినప్పటికీ అధికార కూటమి ప్రభుత్వానికి బిల్లును నెగ్గించుకోగలిగినంత సంఖ్యాబలం ఉన్నది కనుక ఇక అడ్డంకులేమీ లేవు. తనను జైల్లోకి నెట్టి సమీప భవిష్యత్తులో సైతం బయటకు రానివ్వకుండా కుట్రలు చేస్తున్న మార్షల్ మునీర్ మరింత బలపడుతున్నందుకు మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భయపడుతున్నారు. దేశవ్యాప్త నిరసనలు జరపమని, సభలో అడ్డుపడమని తన వారిని ఆదేశించాడు. కానీ బిల్లును అడ్డుకునేంత శక్తి విపక్షానికి లేదు. సెనేట్లో 2 విపక్ష సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు చేసిన దృశ్యం కూడా చూశాం. పాకిస్తాన్ వ్యవస్థాగత నిర్మాణాన్నే మార్చివేసే బిల్లు ఇది. ఇప్పటివరకు అనధికారికంగా సైనిక పెత్తనంలో ఉన్న పాకిస్తాన్ ఈ చట్టం సాయంతో సైనిక రాజ్యంగా మారుతుంది. షబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఒకేమారు న్యాయ, సైనిక చట్టాలను ఈ బిల్లు ద్వారా సవరిస్తోంది. సుప్రీంకోర్టును బలహీనపరిచే లక్ష్యంతో దాని నెత్తిన ఫెడరల్ కాన్స్టిట్యూషనల్ కోర్టు ఏర్పాటు ప్రయత్నాలు జరుగుతున్నాయని మేధావులు భయపడుతున్నారు. భవిష్యత్తులో తమకు నచ్చిన తీర్పులను, తీర్మానాలను చేయించుకునేందుకు పాలకులకు, ముఖ్యంగా మునీర్కు ఇది ఉపకరించవచ్చు. ఫీల్డ్ మార్షల్ మునీర్ ఈ నెల 27వ తేదీ నుంచి CDFగా త్రివిధ బలాలకు శక్తివంతమైన అధినాయకుడు కావడమే కాక జీవిత పర్యంతం ఆ హోదాలోనే ఉంటారు. మరణించేంత వరకు శత్రువులెవరూ కేసులు పెట్టడానికి, ఏ కోర్టులు శిక్షించడానికి వీల్లేకుండా ఆయనకు అపరిమిత రక్షణలు లభిస్తాయి. అభిష్టానికి వ్యతిరేకంగా ఆయన్ను తొలగించడము అసాధ్యమంటున్నారు. ఫీల్డ్ మార్షల్ హోదాకు రాజ్యాంగబద్ధత లేదన్న న్యాయ వివాదం నేపథ్యంలో ఈ చట్ట సవరణ ఆయనకు ఆ హోదాను శాశ్వతం చేసి జీవితకాల ప్రతిరోధక శక్తిని ప్రసాదిస్తోంది. అణ్వాయుధాలపై పెత్తనాన్ని కట్టబెడుతుంది. పాకిస్తాన్ రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో సైన్యం ప్రభావం, పెత్తనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. సైన్యం ఆశీస్సులు, అండదండలు లేని నాయకులు, ప్రజాబలం ఎంత ఉన్నా కూడా అనతి కాలంలో కుప్పకూలవలసిందే. పరిధుల్లో ఉండమని సైన్యానికి చెప్పినందుకు నవాజు షరీఫ్కు, సైన్యం పెత్తనాన్ని ప్రశ్నించినందుకు ఇమ్రాన్ ఖాన్కు ఏ గతి పట్టిందో తెలుసు. సుప్రీంకోర్టు అధికారాలకే కళ్ళెం వేసే ప్రయత్నం జరుగుతోంది కనుక ఇక ఇమ్రాన్ వంటి వారు వెలుగు చూడలేరు. ప్రజాస్వామ్యం మీద, స్వేచ్ఛాయుత ఎన్నికల మీద ఆశలన్నీ వదులుకోవాల్సిందే. సైనిక నియంతలు అయూబ్ ఖాన్, జియా ఉల్ హక్, పర్వేజ్ ముషారఫ్లు సర్వాధికారాలను దఖలుపరుచుకోవడానికి అనుసరించిన సర్వ విధాలను ఈ ఒక్క సవరణలో మేళవించి మునీర్ వారందరినీ మించిపోబోతున్నాడు. మొత్తానికి ఆపరేషన్ సింధూర్ మనకెంత ప్రయోజనం చేకూర్చిపెట్టిందో తెలీదు కానీ మునీర్ని మాత్రం మహాయోధుడిని చేసింది. అమెరికా అధ్యక్షుడు పాక్ ప్రధానినో, అధ్యక్షుడినో కాక ఈ సైనికుడికి ఎర్రతివాచీ పరిచి శ్వేత సౌధంలో పంచభక్ష పరమాన్నాల విందు చేశారు. అతన్ని మహావీరుడిగా, తనకు అత్యంత ప్రియమైన ఫీల్డ్ మార్షల్గా కీర్తించారు. ఇకపై పూర్తిగా మునీర్ ఏలుబడిలోకి పోతున్న పాకిస్తాన్తో రక్షణ వ్యవహారం, సహకారం ట్రంప్కు మరింత సులువు. దేశాలకు సైన్యాలు ఉండడం సహజం, కానీ సైన్యం కోసం ఉన్న ఏకైక దేశం పాకిస్తాన్.